ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎదుట రాజ్ కేసిరెడ్డి కంటతడి పెట్టుకున్నారు. లిక్కర్ కేసులో A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి తనకు సంబంధం లేకపోయినా 11 కోట్లు తనవే అని సిట్ లింకులు పెడుతుందని కోర్టుకు తెలిపారు. ఇక 11 కోట్ల నగదుపై నెంబర్స్ రికార్డ్ చేయాలని న్యాయమూర్తిని కోరారు. దీంతో సిట్ సీజ్ చేసిన 11 కోట్లను ఫోటోగ్రాఫ్స్ తీయాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, అయితే ఈ అంశానికి సంబంధించి ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులను విజయవాడ ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. మరి న్యాయమూర్తి ఎదుట రాజ్ కేసిరెడ్డి కంటతడి పెట్టుకుని ఈ ఆరోపణలు కావాలనే చేస్తున్నారన్నట్టు మాట్లాడారు. మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అందిస్తారు. చెప్పండి సంతోష్. ఏపీలో లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటికే రిమాండ్ లో ఉన్నటువంటి ఖైదీలను అయితే కనుక ఇటు విజయవాడ ఏసీబీ కోర్టులో అయితే హాజరుపరచడం జరుగుతూ ఉంది. ఇక విజయవాడ ఏసీబీ కోర్టులో అయితే కనుక ఎంపీ మిథున్ రెడ్డితో పాటు A1గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డిని సైతం కూడా మరి కొంతమందిని హాజరుపరచడం జరుగుతూ ఉంది. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు అదేవిధంగా ఇటు రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి ఇక న్యాయస్థానం ముందు అనేక విధాలుగా కూడా ఇటు న్యాయస్థానానికి తెలియజేయడం జరుగుతుంది. 11 కోట్లకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఇప్పుడు అది ఎంతో తెరపైకి అయితే కనుక రావడంతో ఇక దీనికి సంబంధించి ఇక న్యాయస్థానం ముందైతే కనుక అడగడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక 11 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం తనకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఇటు న్యాయస్థానం ఎదుటైతే కనుక రాజ్ కేసిరెడ్డి తెలియజేయడం కూడా జరుగుతోంది. కావాలని కేసులో కుట్రపూరితంగా ఇరికిస్తున్నారు, దీనికి అసలు మాకు సంబంధం లేదు అంటూ కూడా ఇక రాజ్ కేసిరెడ్డి సైతం కూడా తన కంటతడి పెట్టుకోవడంతో ఇక ఒక రకమైనటువంటి వాతావరణం అనేది కూడా ఇటు కోర్టులో నెలకొందని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటు ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డిని సైతం కూడా హాజరుపరచడం, అదేవిధంగా 11 కోట్లను జరిగినటువంటి విషయాన్ని ఇటు రాజ్ కేసిరెడ్డికి సంబంధం పెట్టడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఇటు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా ఇటు ప్రభుత్వంపై అయితే కనుక ఇటు రాజ్ కేసిరెడ్డి తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. కావాలంటే ఆ నెంబర్స్ రికార్డ్ చేయాలి అంటూ కూడా ఇటు కోరుతూ ఉన్నారు. తనకున్నటువంటి ఆస్తులను సైతం కూడా ఇటు ఈడీ జప్తు చేస్తుంది, సిట్ అధికారులు జప్తు చేస్తున్నారు. ఎందుకంటే పెద్దల నుంచి పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆస్తులను సైతం కూడా ఇటు జప్తు చేయడం పట్ల అయితే కనుక రాజ్ కేసిరెడ్డి తన యొక్క ఆవేదన అయితే కనుక వ్యక్తించడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే లిక్కర్ కేసుకి సంబంధం పెట్టి తమకున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆస్తులను సైతం కూడా అటాచ్మెంట్ చేస్తున్నారు అంటూ కూడా ఇటు న్యాయస్థానానికి తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఏదైతే ఇటు పట్టుబడినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి నెంబర్లతో పాటు ఫోటోగ్రాఫ్లను సైతం కూడా తీయాలంటూ కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది గ్రేసి. అయితే ఇంకా పూర్తిగా చూసుకున్నట్లయితే కనుక ఇక ఇప్పటికీ రిమాండ్ ముగియడంతో ఇక రిమాండ్ పొడిగించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే జైలు వద్దకి ఏదైతే కోర్టు బయట అయితే కనుక ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం కూడా ప్రభుత్వంపై విరుచుకుపడినటువంటి పరిస్థితులు నెలకొన్నాయని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క కేసులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు, చాలా మందిని కూడా వేధిస్తూ ఉన్నారు, నోటీసులు జారీ చేస్తున్నారు అంటూ కూడా ఇటు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.